హాయ్ అండి, అందరికి ఉగాది పండుగకి శుభాకాంక్షలు అండి. మనమందరం ఈ సంవత్సరం అంతా ఆరరెక్కలతో ఆనందంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నానండి. ఈ ఉగాది పండుగ మన జీవితంలో కొత్తగా శుభాలు తీసుకురావాలి, చక్క సంతోషాలు మనకు తీసుకురావాలండి. మా ఫ్యామిలీ మీద, మనందరి ఫ్యామిలీ మీద ఆ భగవంతుని ఆశీర్వాదం మనకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానండి. హాయ్ చెబుతా కదా, మనకు సాంప్రదాయంగా వచ్చేది నమస్కారమేనండి. మనం నమస్కారంతో ఎదుటోళ్ళని మనం గౌరవించినట్టు ఉన్నది. మనం ఎదుటోళ్ళని గౌరవిస్తే మనకు ఆ గౌరవం ఉన్నది వచ్చింది. ఈ పండగకి మటుకి మనం పచ్చడి అనేది చేసుకుంటాం కదండి, చెడు రుచులు పచ్చి. ఇదిగోండి ఆ పచ్చడి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దామా. ఆ ఉగాది పచ్చడి చేసుకుంటాకి కొన్ని ఊళ్ళ ప్రాంతాల్లో కొంతమంది కొంత రకరకాలుగా చేస్తారు పచ్చడి తయారు మట్టికి. మేము ఎలా చేసుకుంటాం ఆ పచ్చడి అనేది మేము చూపిస్తున్నాము. ఇదిగోండి మామిడికాయ, వేపపూత, బెల్లము, చింతపండు, కారము, ఉప్పు మేము ఉంటాము, చూపిస్తామండి. ఇది కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకోరు, అంటే రకరకాలుగా చేసుకుంటారు ఈ పచ్చడి తయారు మట్టికి. మేము మట్టికి ఎలా తయారు చేసుకున్నాం అనేది చూపిస్తాం. చేసుకున్నాము అది ఎలాగంటే, ఇదిగోండి చింతపండు రసం, ఇది బెల్లము, మామిడికాయ ముక్కలు, వేపపూత, కారము, ఉప్పు, ఇదిగోండి ఆల్రెడీ నేను ఉగాది పచ్చడి తయారు చేశాను. మీకు చూపిస్తాను, కానీ నేను తయారు చేశాను. ఎన్ని కొంచెం చేశారు అనుకుంటున్నారా? ఆల్రెడీ తయారు చేసేసుకున్నామండి. ఇదిగోండి ఇట్లా షడ్ రుచులన్నీ మనకి 6 రుచులు కలవాలి కదా. అలా చింతపండు, బెల్లము, మామిడికాయ, వేపపూత, ఉప్పు, కారం, షడ్ రుచులాగా మన జీవితం చాలా సంతోషంగా ఉండాలి. ఇదిగండి ఉగాది పచ్చడి అందరం తీసుకున్నాము. ఇప్పుడు అబ్బెక్క పెడతాం. పచ్చడికి చాలా అమృతంగా బాగుందండి. ఈ షడ్ రుచులాగానే మన జీవితం చాలా సంతోషంగా ఉండాలి. ఎట్టంది రైస్? ఇదిగండి పచ్చంతా చేశారు. నేను అవసరం అనుకున్నా. ఇదిగో ఇదిగండి సేమియా పాయసం. చూడండి, ఉగాది పచ్చడి ఒక్కొక్కరికి 5 చెంచాలు పెట్టారు. మీకు ఒక చెంచాలు చూపించింది, అందుకని పాయసం కదంట 5 సార్లు పెట్టాలండి. కొంచెం చాలులే, కొంచెం. ఇదిగో 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 ఇదిగోండి. వీడియో చేసే బాబుకి ఇవ్వాలి కదా. ఇక రైస్ అదే నాకు 2 వచ్చినాయి, 2 ఎత్తుకొని ఉండయి. ఇది ఆర్డర్ వీడియో చేస్తా వాయిస్ కాల్ ఇచ్చామండి, కానీ అది మిస్సింగ్ అయిపోయింది. మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. మనకు అసలే పండుగ రోజు పనులు ఉంటాయంటే మళ్ళీ హీటర్ చేస్తే ఇంకొక పెద్ద పని అవుతుందండి. ఇది చేసుకునే మన కోసం, మన ఫ్యామిలీ కోసమే కదా అని మాకు కొంచెం హ్యాపీ నాకు. అయితే మనం పండగకు వచ్చి మనం పూజలు అవన్నీ చేసుకొని ఉగాది పచ్చడి తిన్నాక ఇంకొక విశేషంగా కొంతమంది నీచు వండుకుంటారు, కొంతమంది వండుకోరండి. కానీ కొన్ని ప్రాంతాల్లో మటుకు తప్పనిసరి మటుకు వండుకుంటారు, చాలా వరకు కూడా. అయితే మా ప్రాంతాలకు కూడా వండుకుంటారండి. ఇవాళ నేను వచ్చి ఏటమాసం కోడి కూర వండాను, గారెలు, పూర్ణాలు అవి చేశానండి. మా రైస్ మట్టుకి మామూలు వైట్ రైస్ చేసేసాము, ఎందుకంటే అన్నీ మసాలా తగ్గుతాం, బిర్యానీ అంత వద్దే అనిపించింది, అందుకని వైట్ రైస్ వరకే చేశాను.
ఇంకా ఏంటంటే విశేషం అనేది ఈ పండక్కి ఒకటంట ఉందంటండి. అది ఆనవాయితీగా ఇది మనకి వెనకటి నుంచి వస్తుందంటండి ఈ సాంప్రదాయం మటుకి. అంటే ఏమిటంటే మనం మోసం బొనికలు ఉంటాయి కదా, ఆ బొనికలు మనం పళ్ళెంకేసి కొట్టితే మనం కాశీలో గంట కొట్టినట్టు గంట లెక్క అంటండి. అందుకే మా ప్రాంతాల మటుకి తప్పనిసరి అలా మాసం కూర వండుకొని పళ్ళానికి వేసి ఆ బొనికిని మా పళ్ళానికి వేసి కొట్టి తింటారండి. అప్పుడు కాశీలో గంట కొట్టినట్టు అంటారండి. ఇక గారెలు పెట్టేసాని కూర వండుకొని మేమైతే భోంచేస్తున్నాము. మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఏమేమి పండక్కి ఎలా చేసుకున్నారో, మీరు ఏమేమి వంటకాలు చేసుకున్నారో మాకు కామెంట్లో తెలిపిస్తారనుకుంటున్నాను. అలాగే మా వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. మేము చేసుకునే విధానం మటుకు ఇదండి. ఇక కూర్చొని ఇలా అందరం కలిసి తింటున్నామండి. మనం ఒక పండగప్పుడే కదా అందరం కలిసి అట్లా తినేది. మన ఫ్యామిలీ వాళ్ళు కూడా అందిన వరకు ఇలా కలిసే తినండి, చాలా సంతోషంగా అనిపించిద్ది. ఇంకా ఇవ్వండి అలా తింటా ఉన్నారా. ఆల్రెడీ అంత ముందర పూర్ణాలు గారెలు తినేసేసారు. నేనైతే ఆడి జోలికి పోనండి. మనము ఫుడ్డే అన్నంతోనే తింటాం ఎంతవరకే. పెట్టిన కాడ పక్కన పెట్టేసేస్తాను. ఇదిగోండి నేను ఉట్టి అన్నం పెట్టుకొని మాసం కూర వేసుకొని తినేసాను. చాలా బాగా కుదిరింది కూర కూడా. ఇలా మీ ప్రాంతాల్లో కూడా అసలు అవి ఎలా చేస్తారనేది మాకు కొంచెం తెలియపరచండి. ఎందుకంటే మాకు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేస్తారు కదా. కొత్తగా ఉంటే మాకు కూడా చూసి ఆనందిస్తాం కదా. మా ప్రాంతాల్లో ఇలా చేస్తారు కాబట్టి మేము ఆనందిస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఆనందిస్తారని అనుకుంటున్నానండి. సరే అండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. ఉంటామండి. కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మాకు ఎంత సపోర్ట్ ఇస్తే మేము అంత ఉత్సాహంగా చేయాలని అనేది ఆలోచన మాకు కలిగిద్దండి. ఎందుకంటే మీరు ప్రేక్షకులే దేవుళ్ళతో అంటారు కదండి, అట్లాగే మన ఫ్యామిలీ మొత్తం మాకు దేవుళ్ళతో సమానం కాబట్టి మన ఫ్యామిలీకి నేను చెప్పుకుంటున్నానండి. పోయిన సంవత్సరం కోదినారం సంవత్సరం కదా అంటారు కానీ మనుషులందరూ కోపతాపాలతో ఉన్నారు. అయితే ఆ కోది సంవత్సరం మటుకు పోయిందండి. ఇప్పుడు వసువ సంవత్సరం అండి. అయితే విశ్వాసంగా బంధుత్వాలు చక్కగా పెరుగుతాయంట, చాలా నమ్మకంగా ఉంటారంట, చాలా సంతోషంగా ఉంటారంట, పాడి పంటలు కూడా బాగుంటాయంట అండి. ఇక రాశి ఫలాలు బట్టి వాళ్ళ ఉంటాయి కదండి, అట్లా ఏ రాశికి వాళ్ళకి బాగా జరుగుతూ ఉంటుంది. కానీ దేశము మన ఊరు మట్టికి బాగుంటాయి అంటండి. ఏడు పాడి పంటలు కానీ మనుషుల్లోకి ఏమైనా అభివృద్ధి కానీ బాగుంటాయి అంటండి. అలా భగవంతు ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. సరే ఉంటానండి.